బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన పుదుచ్చేరిలో ఉన్నాను. నిజంగా చాలా సుందరమైన ప్లేస్ అండి ఇది. బీచెస్ అయితే అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క లొకేషన్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అలా మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఒకటైన మెరైన్ బీచ్ అంటే మెరైన్ డ్రైవ్ దగ్గరికి ప్రస్తుతం నేను వచ్చేసాను. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏరియా గాంధీ స్టాట్యూ ఏరియా అని చెప్తారు. ఇక్కడంతా షాపింగ్స్ ఉంటాయి. అలాగే పుదుచ్చేరి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ మనం ఒక వైపుగా చూడొచ్చు. అండ్ ఇంకొక వైపు సముద్రం ఉంటుంది. అలలు అలా కాళ్ళని తాగుతున్నట్టుగా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఈ వే ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది కదా, మొత్తం అందరూ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇదేంటంటే మొత్తం 3 కిలోమీటర్స్ రోడ్ అండి. నో వెహికల్ జోన్. మీకు ఎక్కడ ఒక సైకిల్ కానీ లేకపోతే ఒక స్కూటర్ కానీ బైక్ ఏది కనిపించదు. ఇవే కనపట్లేదంటే ఇంకా కార్ల సంగతి చెప్పాలా. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ అరేంజ్ చేసి ఇక్కడ కంప్లీట్ గా వెహికల్ ఫ్రీ జోన్ లాగా ఏర్పాటు చేశారనమాట. సో ఎక్కువ బీచెస్ అని మనం చాలా పేర్లు ఇక్కడ వింటూ ఉంటాము. అంటే చాలా నీట్ గా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా చూడొచ్చు. మొత్తం ఈ వే అంతా కూడా 3 కిలోమీటర్స్ ఉంటుంది. రాక్ బీచ్ అలాగే ప్రామినేడ్ బీచ్ ని కలుపుతూ ఉన్నటువంటి రోడ్డు అనమాట ఇది. ఒకవైపుగా బీచ్ చూస్తాము, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఇటు సైడ్ అంతా కూడా మనకి సిటీ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఒక లుక్ ఏంటి ఎలా ఉందో. గాంధీ స్టాట్యూకి ఎదురుగా అంటే కుడివైపుగా చూస్తే కనుక మనకి ఇక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది. అయితే ఇది ఓల్డ్ లైట్ హౌస్. మనకి తెలుసు ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతము. ఇక్కడ మనకి ప్రత్యేకించి లైట్ హౌసెస్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే కదా. షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కమ్యూనికేట్ చేసేది లైట్ హౌసెస్ దగ్గర నుంచే. అయితే ఇదంతా కూడా పాతది. ఇప్పుడు నూతనంగా ఇంకొక లైట్ హౌస్ కూడా నిర్మించారు. అదేంటంటే మనకి ప్రామినేట్ బీచ్ దగ్గర అనమాట. ఈ రోడ్ ఏదైతే ఉందో, ఈ 3 కిలోమీటర్స్ రోడ్ ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇంకొకటి అంటే కొత్త లైట్ హౌస్ మనం చూడొచ్చు. అయితే ఈ ఓల్డ్ లైట్ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్ గా రాశారండి. ఓల్డ్ లైట్ హౌస్ రెనోవేటెడ్, మెయింటైన్ అండ్ ఓన్డ్ బై Commissionerate of GSC and Central Excise, Puducherry, Ministry of Finance, Department of Revenue, Government of India. అంటే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే మన పాత వేళ పడగొట్టేయకుండా వాటిని పాడు చేసేయకుండా వీళ్ళు కాపాడుతున్నారు అనమాట. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళే. సో వచ్చిన వాళ్ళు ఇలా చూడొచ్చు, ఓహో పాత లైట్ హౌస్ ఇక్కడ ఉండేదా అని చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు తెలుసు కదా, ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ చాలా మంది కనిపిస్తారు. ఇక్కడ అమ్మేటువంటి వస్తువులు కూడా చాలా స్పెషల్ అండి. చూడండి, డ్రమ్స్, ఇవి మనం కామన్ గా చూసేవే. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఓకే హ్యాపీ డ్రమ్. హ్యాపీ డ్రమ్ అంట దీని పేరు. మనకు వచ్చినా రాకపోయినా జస్ట్ ఇలా అంటేనే మంచి మ్యూజిక్ వస్తుంది. కంపల్సరీ మనం ఇది రావాలని ఏం లేదు. మనం బయట బాల్కనీలో కొంచెం మూన్ లైట్ డిన్నర్స్ అవి అరేంజ్ చేసుకున్నప్పుడు కొంచెం పార్టీ లుక్ రావాలంటే ఇలాంటివి చూస్తాం. భలే ఉంది. ఇప్పుడు తెలుస్తుంది. వచ్చిన వెంటనే అంత అనిపించలేదు, కానీ నాకు కొంచెం కొంచెం టైం గడుస్తున్న కొద్దీ ఆ గాలి బీచ్ దగ్గర ఉన్నప్పుడు చల్లటి గాలి వస్తుంది చూసారా, అద్భుతం అండి. ఖచ్చితంగా మీరు కనుక పాండిచ్చేరికి ఇప్పటి వరకు రాలేదంటే కనుక డెఫినెట్ గా రండి. ఒక 2-3 డేస్ ఇక్కడ ఉంటే కంప్లీట్ గా మొత్తం చూసేయచ్చు. అంటే అంత పెద్ద వందల కిలోమీటర్లు ఏమి ఉండదు. ఉన్న కొంచెం ప్లేస్ అయినా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అటు టెంపుల్స్ ఉంటాయి, ఇటు హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఫ్రెంచ్ కాలనీ ఎంత ఫేమస్, అవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇగో ఇలాంటి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా హోటల్స్ అన్నమాట, మనం స్టే చేయడానికి. అయితే ప్రత్యేకించి ఇక్కడ చాలా మంది స్పెషల్ గా కోరుకుంటారు ఇక్కడ ఉండడానికి. ఎందుకో తెలుసా, ఎదురుగుండా బీచ్ కనబడుతుంది. ఇవన్నీ కూడా బీచ్ స్టేజే. ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే ఒక్కసారి బాల్కనీలోంచి బయటికి రాగానే ఆ అలలు, ఆ శబ్దం ఇప్పటికీ నాకు అలా వినిపిస్తుంది. చాలా దగ్గరలో ఉన్న ఒక 10 అడుగులు వేస్తేనే మనకి ఇక్కడ కనబడుతుంది. నైట్ అయింది కాబట్టి అంత క్లియర్ గా తెలియట్లేదు, బట్ అక్కడ కూర్చుంటున్నారు చాలా మంది. అలా కూర్చున్నప్పుడు కాళ్ళకి అలలు అలా తాకుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాక్స్ ఉన్నాయి, మొత్తం వాటి మీద కూర్చుని ఎంజాయ్ చేస్తారు చక్కగా. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే సన్ రైజ్, పొద్దున్న లేవగానే ఆ సూర్యుడు అలా కనిపిస్తూ ఉంటే సముద్రం నుంచి ఇలా వచ్చినట్టు ఉంటుంది కదా, ఆ ఫీల్ అంటే ఎంజాయ్ చేస్తారు చాలా మంది ఇలాంటివి, నేచర్ ని. అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. అలా నడుస్తూ వెళ్తుంటే బాగా దాహం అనిపించింది. ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఏదైనా జ్యూస్ తాగుదాం అని చెప్పి ఇక్కడ రోడ్ సైడ్ మనకి బీచ్ ఆపోజిట్ లోనే కెఫే ఒకటి కనిపించింది. ఇక్కడ టిఫిన్స్ అలాగే స్నాక్స్ అన్ని ఉన్నాయి.
అంటే కొంచెం చల్లగా ఏమన్నా తినాలనిపించి వస్తే ఐస్ క్రీమ్స్ కావాల్సింది తీసుకోండి అన్నారు. అయితే నాకు ఇక్కడ ఇవి కనిపించాయి. రస్నా అనేవాళ్ళు కొంతమంది, పెప్సీ అని, కోలా అని ఇలా రకరకాలుగా అనేవాళ్ళు. నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. అయితే ఇవి ఫ్లేవరా లేకపోతే ఒరిజినల్ అంటే లేదు డైరెక్ట్ ఫ్రూట్ పంచ్ లాగానే ఉంటుంది, మీకు ఒరిజినల్ ఫ్రూట్ ఫ్లేవరే వస్తుందని చెప్పారు. అంటే పౌడర్ అవేవి కలపకుండా రియల్ ఫ్రూట్ తో చేసినవి అన్నారు. సరే ఒకసారి టేస్ట్ చేద్దాం అనిపించింది. నిజంగా మన చిన్నప్పుడు 2 రూపీస్ ఎంత ఉండేవి, 80 రూపీస్ అంట ఇక్కడ. ఇట్స్ ఓకే, బట్ టేస్ట్ చేద్దాం అనిపించింది. నిజంగా చాలా బాగుంది. మనకి ఏంటంటే కలర్స్ అవి కలిపేసి రెడ్ గ్రేప్స్ అని అవన్నీ ఇలా చెప్పేస్తారు, కానీ నిజంగా బాగుందండి. అంటే ఆ పల్ప్ మనకు తెలుస్తుంది వాటర్ మిలన్ది. మనకి యాక్చువల్లీ బీచ్ సైడ్ అని అంటే మనకు తెలుసు ఎక్కువ వైజాగ్, సో ఇలాగే వాక్ వే ఉంటుంది, అక్కడ చాలా మంది ఈవినింగ్ టైంలో నడుచుకుని వెళ్తుంటారు. అలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ పీపుల్ కనబడుతున్నారు. ఫారినర్స్ ఉన్నారు, కొంతమంది వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పాండిచేరిలోనే ఉండే వాళ్ళు ఉన్నారు, టూరిస్టులు కనబడుతున్నారు, తెలుగు వాళ్ళు చాలా మంది కనిపించారు. అందరూ రావడానికి, ఇక్కడ స్టే చేయడానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది పుదుచ్చేరి. అలా మనం బీచ్ రోడ్ లో ముందుకు ఎలా నడుచుకుంటూ వస్తుంటే కనిపిస్తుంది మనకి పుదుచ్చేరి సెక్రటేరియట్. బుజ్జి స్టేట్ కి బుజ్జి సెక్రటేరియట్ అండి. సింగిల్ బిల్డింగ్ ఉంటుంది. ఇట్లా బీచ్ సైడ్ అంటే ఈ వ్యూ, సీ వ్యూ కనపడుతుంది అనమాట ఒకవైపుగా. మార్నింగ్ టైంలో అయితే చాలా క్లియర్ గా ఈ బిల్డింగ్ అంతా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. చూసారా, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ మెయింటెనెన్స్ మరీ ముఖ్యంగా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. గవర్నమెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అంటే మనకి దేశ విదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చరిత్ర కూడా చాలా ఘనమైనది. అంటే ఈ ప్లేస్ లో పర్టికులర్ గా మనకి భారతీయ సంస్కృతి అలాగే ఫ్రెంచ్ కల్చర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. రెండు కలగలిపిన ఒక మేళవింపు అనమాట ఈ పుదుచ్చేరి అనేది. బ్యూటిఫుల్ ప్లేస్. ఆ మెయింటెనెన్స్ కూడా అద్భుతంగా ఉంది. సో ఎవరైనా రావచ్చు. చాలా ఫ్రెండ్లీ ఏరియా. ఇక్కడ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా అడిగినా వెంటనే రెస్పాండ్ అవ్వడం కానీ, ఎక్కడ ఏంటి తెలియని వాళ్ళకి సజెస్ట్ చేయడం కానీ, అటు గవర్నమెంట్ తరఫున అంటే పోలీసులు ఎవరైనా కూడా ఏదైనా వేలో ఇబ్బంది అయినా కూడా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంచి మనుషులు ఇక్కడైతే నేను గమనించినంత వరకు. ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు ఒక 2-3 డేస్ మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. సింగిల్ డే ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతామంటే కాదు. టెంపుల్స్ బాగుంటాయి, బీచ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మిగతా కొన్ని ప్లేసెస్ కూడా పర్టికులర్ గా హ్యాండిక్రాఫ్ట్స్ కి సంబంధించి కొన్ని ఏరియాస్ ఉన్నాయండి, అద్భుతంగా ఉంటాయి. ఆరవెల్లి ఎంత స్పెషల్ తెలుసు. సో ఇలాంటి ప్రత్యేకమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో రావచ్చు, హ్యాపీగా పుదుచ్చేరిలో ఎంజాయ్ చేయొచ్చు. మరైన్ డ్రైవ్, గాంధీ స్టాట్యూ ఆపోజిట్ లో మనకి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేశారండి. ఇదంతా కూడా పుదుచ్చేరి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినవి స్టాల్స్ అనమాట. మొత్తం వీళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చేసారు. ఎవరైతే చేతి వృత్తుల కళాకారులు ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట. వచ్చే టూరిస్టులు ఎవరైనా కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. పర్టికులర్ గా స్పెషల్ ప్లేస్ అనమాట హ్యాండిక్రాఫ్ట్స్ కి. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి. విజువల్స్ లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. అంటే వుడెన్ ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా ఉంటాయి. అన్ని కూడా వుడ్ తో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవే ఉంటాయి. ఎక్కడ మెషిన్ మేడ్ కాదు. కానీ చాలా చక్కగా ఆలోచించింది పుదుచ్చేరి గవర్నమెంట్. ఇలాంటి ప్లేసెస్ లో పెట్టినప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు కొందాము అన్న ఆలోచన వస్తుంది. పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలకనో ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామనో ఇస్తారు ఇలా హ్యాండిక్రాఫ్ట్స్. ఏం లేదండి, ఎవరైతే చేతి వృత్తుల కళాకారులు ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఏ రాష్ట్రం అయితే ఏముంది, అందరూ బాగుండాలి. ఖచ్చితంగా మన హెల్ప్, మనకు చేతనైతే మనం హెల్ప్ అందిస్తాము. అది ఇలా వాళ్ళు తయారు చేసిన వస్తువు కొనడం ద్వారా. నేను కూడా ఒక ఐటమ్ పర్చేస్ చేస్తాను. ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 55 స్టాల్స్ ఒకే దగ్గర మనం చూసాం కదా. ఈ క్రాఫ్ట్ స్టోర్స్ అన్ని కూడా మనకి టైమింగ్ అండి. పర్టికులర్ గా మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయితే రాత్రి 9:30 వరకు ఉంటుంది అనమాట. సో ఎవరైతే వస్తారో ఈ బీచ్ సైడ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే టూరిస్టులు ఎవరైతే ఉంటారో డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. పర్టికులర్ గా ఈ టైంలోనే. క్లోజింగ్ అంటే పక్కగా 9:30 క్లోజ్ అయిపోతుంది. సో ముందే వచ్చి అంటే ఈ మెయిన్ టైంలో మార్నింగ్ 11 నుంచి 9:30 వరకు వచ్చి చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేంటంటే కొబ్బరి చిప్పలు వీళ్ళు తీసుకొచ్చి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళందరూ కూడా ఎవరి మీద ఆధారపడరు, వీళ్ళే స్వయంగా తయారు చేసుకుంటారండి. ఒక కప్పు కానీ లేకపోతే జస్ట్ ఒక బౌల్ లాంటివి ఏవైనా సరే ఇవేంటంటే తయారు చేయడానికి ఒక 1 hour పడుతుంది అంతేనట. ఇవన్నీ కూడా కొబ్బరి చిప్పలు ఫస్ట్ వీళ్ళన్ని గ్యాదర్ చేసుకుని పెట్టుకుంటారు. వాటిపైన నీట్ గా పాలిష్ చేసేస్తారు. పైన అంతా కూడా ఎంత నున్నగా సాఫ్ట్ గా ఉన్నాయో తెలుసా. కంప్లీట్ గా వీటిని పాలిష్ చేసేసి ఇగో ఇది మాత్రం మనకి చెక్కతో ఉంటుంది. దాన్ని ఇలా కట్ చేసినట్టుగా జస్ట్ ఇలా పట్టుకోవడానికి, హ్యాండిల్ చేయడానికి ఇట్లా పెట్టారు. సో ఇలా డిజైన్స్ చూడండి. ఇదిగో ఇది సోప్ పెట్టుకోవడానికి, సోప్ పెట్టుకోవడానికి రకరకాలుగా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు వచ్చారంటే డెఫినెట్ గా ఈ క్రాఫ్ట్ బజార్కి రండి, మీకు నచ్చిన వస్తువుని తీసుకెళ్ళొచ్చు.
ఇక్కడ నిజంగా ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారో తెలుసా ఇది తయారు చేసే వాళ్ళందరూ కూడా. ఇప్పటివరకు మీకు ఆల్ చిప్పలతో ఉన్నవి చూపించాను కదా, ఇవన్నీ కూడా కొబ్బరి చిప్పలతో తయారు చేసిన ఐటమ్స్ అన్నమాట. చూడండి, ఇయర్ రింగ్స్, బుజ్జి బుజ్జి ఏనుగులు, జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవటమే. ఇప్పుడు జస్ట్ సింపుల్ గా రెడీ అయిపోవాలనుకుంటే ఇలాంటివి అనమాట. మ్యూజిక్ అంటే బాగా ఇష్టమా మీకు? చూడండి, ఇలా థీమ్స్ చాలా బాగున్నాయి. ఇవి సింగిల్ గా జస్ట్ టాప్స్ లాగా పెట్టుకుంటాం కదా, అవి కూడా ఎవరు నమ్మరు వేటితో తయారు చేశారంటే. అంటే ఎకో ఫ్రెండ్లీ, అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళ కోసం ఏంటంటే ఇవి గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. కంప్లీట్ ఇక్కడ కూడా రాశారు కోకోనట్ షెల్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా కొబ్బరి చిప్పలతో తయారు చేసినవే. ఇందులో ఏంటంటే స్పెషల్, ఎంత వేడివి మనం వేసినా సరే, అంటే కాఫీ వేడివేడి కాఫీ, వేడివేడి టీ, పాలు ఏవి వేసినా సరే చాలా బాగా, అంటే కాలిపోవడం కానీ అలా ఏం ఉండదు. హీట్ ని అలా హోల్డ్ చేస్తుంది అనమాట. చక్కగా ఇలా తాగొచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి నిజంగా చాలా చాలా బాగుంటాయండి. ఈ హ్యాండీక్రాఫ్ట్ బజార్ లో మనకి మొత్తంగా 55 స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అమ్ముకుంటున్నారో వీళ్ళందరూ కూడా పుదుచ్చేరికి సంబంధించిన వాళ్ళు. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుని వీళ్ళకి ఒక ప్లేస్ కల్పించింది అనమాట. అక్కడ వీళ్ళు ఇవన్నీ సేల్ చేసుకుంటున్నారు. చూడొచ్చు, ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ మేడ్ అండి. ఎక్కడ వాళ్ళు మిషన్ యూజ్ చేసింది కాదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చేతులతో కష్టపడి అల్లింది. ఇదే వృత్తి మీద కొన్ని కుటుంబాలు కొన్ని తరాలుగా ఆధారపడి ఉన్నాయి. అయితే వాళ్ళకి కనీసం తిండి కూడా ఉండట్లేదు. వాళ్ళు వేరే పనులకి, అంటే వేరే పనులు చేసుకోలేరు, దీనికేమో ఎక్కడ వాళ్ళ గిరాకీ ఉండదు. హ్యాండిక్రాఫ్ట్ ఏమైనా తయారు చేసినా అంత రేట్ పెట్టి తీసుకోరు. ఇప్పుడు మిషన్ మేడ్ లో మనకి చక్కగా అంత వర్క్ ఉంటే వాటికి ఎక్కువ రేట్ పెట్టి అయినా కొంటాం. కానీ వీళ్ళకి కూడా కొంత వాల్యూ ఉండాలి, వాళ్ళ కష్టానికి కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో పుదుచ్చేరి గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంది అనమాట. మనకి అన్ని స్టేట్స్ లో అలా చూస్తాం. అయితే పర్టికులర్ గా ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. టూరిస్టులకు కూడా ఒక స్పెషల్ వస్తువు మేము తీసుకున్నాము, హ్యాండీక్రాఫ్ట్స్ తీసుకున్నాము, అంటే చేతితో చేసినవి, అల్లినవి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వస్తువు ఏదైనా కొనుక్కుంటాం కదా గుర్తుగా, అలా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ హ్యాండీక్రాఫ్ట్ బజార్కి రండి. ఇక్కడికి వచ్చి చేతి వృత్తుల కళాకారులు ఎవరైతే తయారు చేశారో అవన్నీ చక్కగా మీరు ఏదో ఒక నచ్చిన ఐటమ్ కొనుక్కుని తీసుకెళ్ళొచ్చు. ఇగో ఇవన్నీ చేతితో అల్లినవి. గవ్వలు మనకి సముద్రం ఒడ్డున దొరుకుతాయి కదా, చిన్న చిన్న గవ్వలు. చూడండి క్లోజ్ లో చూస్తే ఎంత బాగుంటుందో. ఇవన్నీ కూడా అల్లారు చేతితో గవ్వలు. అలాగే ఇవేమో, ఇవి ఇంకొక మోడల్ గవ్వలు అనమాట. స్ట్రాస్ పెట్టి ఇలా జస్ట్ మనకి కర్టెన్స్ వేసినప్పుడు ఇలా హ్యాంగ్ చేసుకోవటానికి. చూడండి, పెద్ద శంఖం లాగా ఉంది, స్నేల్ ఉంటది కదా అది అనమాట. ఇవన్నీ కూడా చేత్తో అల్లినవే. ఇందులో కలర్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. కంప్లీట్ గా ఇది సీ షోర్ లో దొరికేటువంటివి అనమాట. సముద్రం ఒడ్డున దొరికే వాటితోటి కొన్ని చిన్న చిన్న పురుగులు, వాటి షెల్స్ ఏవైతే ఉంటాయి వాటితో తయారు చేస్తారు. ఆ స్టోర్ ఇక్కడ ఉంది, చూపిస్తారండి. ఇది జస్ట్ ముడి వేసుకున్నప్పుడు ఇలా జస్ట్ ఇలా బ్యాలెన్స్ కోసం ఇలా పెట్టేస్తారనమాట, అది అలా హోల్డ్ అవుతుంది. ఇవి కూడా న్యాచురల్ వే, మనకి చెట్టు నుంచి వచ్చే కొమ్మతోటి తయారు చేశారు. ఇది గవ్వలతోటి బ్రాస్లెట్. ఇగో ఇవన్నీ షెల్స్ చూసారా, ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఇవన్నీ ముత్యాలు చిన్న చిన్నవి. ఈ కలర్ స్నేల్స్ భలే విచిత్రంగా ఉంటాయి, చిన్న చిన్నగా నడుచుకుని వెళ్తాయి కదా, అవి తీసుకుని ఇవ్వండి ఇలా ఇయర్ రింగ్స్ లాగా తయారు చేస్తారు. ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి. ఇవేంటంటే వీటి మీద మనకి ఇలాంటివి కొన్ని ఉన్నాయి, వీటి మీద పేర్లు వేసి కీ చైన్స్ లాగా యూజ్ చేస్తారు కదా, అలా అనమాట. ఇవి కూడా ఇగో ఎవరికి ఏ కావాలంటే అలా గవ్వలు. సారీ, ఇగో ఇవన్నీ కూడా సముద్రంలో దొరికే ఉంటాయి కదా ఆల్చిప్పలు, వాటితో తయారు చేసినవి. బా ఒరిజినల్గా శంఖం ఇది. సౌండ్ వస్తుందేమో ఊతే, భలే ఉంది. షో పీసెస్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఇలా షో పీసెస్ లా పెట్టుకోవచ్చు. వీటికి వేరే కలర్ అవన్నీ వేసి కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారు చాలా మంది, ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఇచ్చుకునేటప్పుడు. భలే ఉంటుంది. నేమ్స్ అవి కూడా ఇక్కడ రాయొచ్చు అనమాట. బాగుంది కదా, చాలా ఇలా పట్టుకొని బాగుంది, వెరీ నైస్. ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూడండి ఎంత బాగున్నాయో, ఆల్చిప్పలు. మంచి కాన్సెప్ట్ ఇది. మనం మామూలుగా కుంకుమ భరణి అవి ఎలా చూస్తామో ఇందులో మనం ఏదైనా జ్యువెలరీ దాచి అవి ఇవ్వచ్చు అనమాట. ఇలా భలే ఉన్నాయి. ఇగో ఇవన్నీ కూడా ఆల్చిప్పలతోటి బ్రేస్లెట్స్. ఐడియాలు భలే వస్తాయి, కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి చేతులతో తయారు చేసినవి ఇవన్నీ. ఇగో శంఖనే పిచ్చుకలకి గూడులాగా అలా పెట్టేశారు. అలా పెడితే కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే ఒక్కటే దాని మీద వీళ్ళు ఇంకొంచెం క్రియేటివ్ గా ఆలోచించి చేశారనమాట. పీకాక్ ఇది బేస్ ఇలా ఉండడానికి అనమాట. షో పీస్ లాగా ఇవన్నీ పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇగో ఇవన్నీ కూడా కొన్ని చెక్క బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, పిల్లలకి ఆడించేటప్పుడు తీసుకెళ్లేవి. ఇదిగో ఒకటి పడింది, భలే ఉంది. పిల్లలకి ఆడించడానికి చాలా మంచి మంచి వస్తువులు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. నూతులో నీళ్లు తోడుతున్నారు, చెక్క దువ్వెనలు.
ఇప్పుడు మళ్ళీ మనకి ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవి. ప్లాస్టిక్ మానేసి మళ్ళీ ఆ ఓల్డ్ పాతకాలం వాటికి వెళ్ళిపోతున్నారు కదా, అలాంటి వాటిని ఇక్కడ ఈ గవర్నమెంట్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది, పాండిచ్చేరి గవర్నమెంట్. అందులో భాగంగా ఇవన్నీ అనమాట. మెరైన్ డ్రైవ్ ఏరియాలో నన్ను బాగా ఆకర్షించింది ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? ట్రిబ్యూట్ వాల్. నిజంగా ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందంటే, ఇవాళ మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఎంతో మంది సమర యోధులు, స్వాతంత్ర సమర యోధులు, వాళ్ళ త్యాగాల ఫలితమే కదా. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ 75 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ చాలా చోట్ల కార్యక్రమాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి. అందులో భాగంగా ఇక్కడ పుదుచ్చేరిలో ఇక్కడ ప్రత్యేకంగా ఒక వాల్ ని ఏర్పాటు చేశారండి. ఇక్కడ చూడొచ్చు, మహాత్మా గాంధీ ఓవైపు, అలాగే సుభాష్ చంద్రబోస్ ఒకవైపు, భరతమాత జెండా పట్టుకుని అలా ఉన్నారు, సింహం పక్కన నుంచుని. ఇక్కడ రాశారు కదా 75 years అని చెప్పి. టూరిజం వాళ్ళు ఇది ఏర్పాటు చేశారనమాట, పుదుచ్చేరి టూరిజం వాళ్ళు. అది ఇక్కడ ఏంటంటే స్పెషల్, ప్రతి ఒక్క ఫలకం పైన కొంచెం క్లోజ్ వస్తే తెలుస్తుంది, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు వాళ్ళ రాష్ట్రంతో సహా ఇక్కడ రాసి పెట్టారనమాట. ఇలా మనం చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న ఫలకాలు ఏర్పాటు చేశారు. వీటిపైన ఏంటంటే స్టేట్, అలాగే ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళ పేర్లు రాశారు. అలాగే ఇక్కడ వాళ్ళు బతికున్నటువంటి కాలం అన్నమాట, 1911 నుంచి 1974. సో ఇలా ఒక్కొక్క స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కొండ వెంకటప్పయ్య గారు 1866లో పుట్టారు. ఆయన పరమపదించింది 1948లో. సో ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు బతుకున్న కాలం, వీళ్ళందరినీ గుర్తు చేసుకోవడం అనేది నిజంగా గ్రేట్ అండి. చాలా మందికి ఈ పేర్లు తెలియవు, చాలా మందికి, నాకే చాలా వరకు పేర్లు తెలియవు. సో అవి తెలుసుకోవచ్చు. ఈ ప్లేస్ ఒక ఎడ్యుకేషనల్ ప్లేస్ అని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇక్కడ కూర్చున్నా కొంచెం ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే అనిపిస్తుంది, ఇంతమంది పోరాడారా మన స్వాతంత్రం కోసం అని చెప్పి. అలా చాలా ఇక్కడ పట్టినంత వరకు ఏర్పాటు చేశారు. ఇంకా చాలా మంది తెలియకుండా, పేర్లు బయటికి రాకుండా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటే మాట చెప్తాను, ప్రౌడ్ టు బి ఇండియన్, మేరా భారత్ మహాన్. ఈ ఏరియాలో నన్ను బాగా ఆకర్షించింది ఇంకొకటి అండి. చూడండి, ఫిష్ లాగా భలే ఉంది కదా అని దగ్గరికి వచ్చి చూశాను. దగ్గరికి వచ్చి చూసాక నాకు అర్థమైంది, ఇక్కడ ఉన్నటువంటి డస్ట్, అంటే చాలా మంది వస్తున్నారు, విజిటర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ కాసేపు గడిపి వెళ్తున్నారు కదా. ఈ టైంలో వాళ్ళు తీసుకునే స్నాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కవర్స్ కానీ, అంటే ఇవన్నీ ఏవైతే ఉంటాయో వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే వేసేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ చాలా మంచి స్టెప్ తీసుకుంది. ఇగో, కీప్ నమ్మ పాండి క్లీన్, అంటే మా ఏరియాని, మా పాండిచేరిని మేము క్లీన్గా ఉంచుకుంటామని చెప్పి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈ మాట చెప్పింది. గవర్నమెంట్ అనుకోవడం వేరు, కానీ ఇక్కడ పబ్లిక్ కూడానండి, చాలా వరకు ప్రజలందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఇది మా ప్లేస్, నమ్మ పాండి అనుకునే భావించి స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడ ఇందులో పడేసి వెళ్తున్నారు. ఎక్కడ మనకి చెత్త కానీ, కవర్స్ కానీ, తినేసిన తర్వాత ఆ ప్లేట్స్ కానీ అవి ఏవి కనిపించవు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ నిజంగా ఆ విషయంలో. కాబట్టి ఇక్కడ ఫిష్ లాగా పెట్టి కేజీ లాగా వాళ్ళు అట్రాక్టివ్గా పెట్టారు కదా, బాగుంది. నైట్ టైం అలా సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి, ఎవరో పాటలు పెట్టుకున్నారు. చాలా మంది ఇక్కడే సేద తీరుతారు అనుకుంటా. ఇప్పటికీ ఇంకా వాక్ చేస్తూ ఉన్నారు. నైట్ దగ్గర దగ్గర 10 అవుతుంది టైము. చాలా బాగుంది. నా సముద్రం అలల సౌండ్ వింటుంటే ఇంకా మనసంతా భలే అనిపిస్తుంది హాయిగా. మార్నింగ్ ఎంత అందంగా ఉందో పాండిచ్చేరి, నైట్ టైం కూడా అంతే అందంగా ఉందండి. ఏం కనిపించట్లేదు సముద్రం, అయినా కూడా ఆ ఫీల్ మనకి తెలుస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పటికీ కూడా చూసారా, కొన్ని బోట్స్ అవన్నీ కూడా ఫిషింగ్, కంప్లీట్గా ఫిషింగ్ మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా నైట్ టైం అంటే కంప్లీట్గా వాళ్ళు ఇంకా వాటి మీద ఉండిపోతారు కదా, 2-3 రోజులు అలా ఆ నీళ్ళలోనే ఉంటారు. మొత్తం చేపలను తీసుకొచ్చి హార్బర్స్ దగ్గర అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. కానీ అద్భుతమైన లైఫ్ అండి పాండిచ్చేరి. ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే స్పెషల్ ప్లేసెస్ కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే మనం కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్ని కొన్ని పెట్టుకుంటాం, అలాగే మళ్ళీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అని కూడా మనం పెట్టుకుంటాం కదా. అందులో టిక్ మార్క్ పెట్టేయచ్చు పాండిచ్చేరికి, అందులో పర్టికులర్గా ఈ మెరైన్ డ్రైవ్ ఈ ఏరియాకి చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక రావాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ హాలిడే ట్రిప్ని పుదుచ్చేరిలో ఎంజాయ్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఐ లవ్ పుదుచ్చేరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.